हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్ కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్, తమిళనాడు సబ్స్క్రైబర్ అండి. ఆయనకి గురువారం రోజు, శుక్రవారం రోజు ఒక 210 పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది బయట పల్లెల్లో తిరిగేసి. ఆయన కాటాక్ కొంటారు. వచ్చిన ప్రతిసారి నాకు జతల ప్రకారంగా వద్దు, జతల ప్రకారంగా నేను బేరాలు చేయలేను, సో కాటాక్ చెప్పు, ఎంత ధర, ఎంత బరువులో ఉన్నాయి చెప్తే మేము వచ్చేస్తామనేసి వస్తారు ఆయన. ఆయన వచ్చిన ప్రతిసారి 300-400 పిల్లలు లేనిదే వెళ్ళరు ఆయన. ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తారు. వచ్చినప్పుడు 300 నుంచి 450 దాకా పిల్లలు అనేటివి కొన్ని తీసుకొని పోతారు. కానీ ఈసారి మాత్రం పిల్లలు దొరక్క ఆయనకి 2 రోజులు తిప్పి 210 పిల్లలు మాత్రమే ఇప్పగలిగాం. అలాగే ఆయన లైవ్ వెయిట్ విధానం ఎలాగుంటుందంటే 15 నుంచి 20 కేజీల లోపల ఉండాలన్నమాట పిల్ల. అంటే ఒక 18 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో ఆయనకు పిల్లలు కావాలా. ఈసారి దొరికాయి, కాకపోతే 18 కేజీలు కాదు, 16-17 కేజీల లైవ్ వెయిట్లో పిల్లలు దొరికాయి. అలాగే 20 కేజీలు పైబడినటివి, అంటే యావరేజ్గా ఒక 20 కేజీలు ఉండేటివి, అలాంటి పిల్లలు దొరికాయి అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, పిల్లలు బయట అనేటివి దొరకటం లేదు, చాలా కష్టంగా ఉంది. సో వీడియో కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ఈరోజు ఒక 200 పిల్లలు దాకా ఉన్నాయి. 18 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లో ఒక 100 పిల్లలు ఉన్నాయి. అలాగే 20 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్లో వచ్చేటివి ఒక 100 పిల్లలు ఉన్నాయి. 200 పిల్లలు ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు. నా నెంబర్ అయితే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే తీసేస్తాం. సో ఈ 210 పిల్లలు వచ్చేసి మీకు ఇంకొక వీడియో ఉంది, కానీ అది దీంట్లో యాడ్ చేయలేము, ఎందుకంటే అది వాళ్ళు వేరే దగ్గర పెట్టున్నారు, అందువల్ల చేయలేను. అది మొదటి బ్యాచ్లో వచ్చేసి 65 పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది. సారీ, ఇదిగో ఇవే, ఈ పిల్లలే 65 పిల్లలు ఇవి ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉండేటివి. ఇవి వచ్చేసి మనకు పాత రోజుల లైవ్ వెయిట్లోనే ఇప్పించాం, కానీ ఈరోజు అదే లైవ్ వెయిట్కి అడిగితే ఇవ్వటం లేదు. సో ఇవి 65 పిల్లలు మంచి సైజ్ పిల్లలు, ఆయనకు బాగా నచ్చినాయి. అంటే ఆయనకు ఎలాంటి లైవ్ వెయిట్ కావాలో అలా ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేటప్పటికి ఇక్కడ 65 తీసుకునేసి మిగతా పిల్లలన్నీ ఇంకొక దగ్గర తీసుకున్నాం. అవి వచ్చేసి మనకు 2 రకాలుగా లైవ్ వెయిట్ పడింది అనమాట. ఒకటి ఎక్కువ వచ్చింది, ఒకటి తక్కువ వచ్చింది. సో ప్రతి 3 నెలలకి 300 నుంచి 450 పొట్టల పిల్లలు మన దగ్గరకు వచ్చి తీసుకొని పోతారు. ఆయన పల్లెల్లోకే వస్తారు. సంతలకు వచ్చినా కానీ సంతలో కొనరు. ఊరికని ధరలు ఎలా ఉన్నాయనేసి తిరిగేసి వెళ్ళిపోతారు. బయట సంతల్లోనే కొంటూ ఉంటాం. మీకు పిల్లలు కావాలంటే మనకు కాల్ చేయవచ్చు. సో సెకండ్ బ్యాచ్ వచ్చేసి ఇవన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది, చాలాసేపు బేరాలు చేసాం. అంటే పొద్దున్నే 6 గంటలకు వేయాల్సిన కాట 7 గంటలకు వస్తామని చెప్పాం. 7 గంటలు పోయేసి 12-1 గంట అయిపోయింది లైవ్ వెయిట్ వేసేటప్పటికి. అంటే ఒక్కొక్క పిల్ల కాట చూసేటప్పటికి చాలా లేట్ అయిపోయింది అనమాట. అంటే ధర కుదరలేదు అక్కడ. నార్మల్గా మనం ఆయనకి ఒక ధర ఫిక్స్ చేస్తున్నాం, ఆ ధరకి ఇస్తాం. కానీ ప్రస్తుతం ఏంటంటే పిల్లలు లేకపోవడం వల్ల మళ్ళీ కొత్తగా బార్గింగ్ చేయాల్సి వచ్చింది, బేరం చేయాల్సి వచ్చింది. దానివల్ల ఏంటంటే అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. అంటే అంతసేపు మేత లేకుండా చేయకుండా ఉంచడానికి. కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు నీకు తెలుసు కదా, మనం వస్తే 300 పిల్లలు అయినా కొంటాం, అలాంటిది ఉన్నావు, నాకు ఒక 200 పిల్లలు కూడా కొనివ్వలేకపోయినావు, ఇక్కడ పిల్లలు ధరలు అదే ఆ ధర పెరిగింది అన్న రీజన్లో ఆయన కూడా మాట్లాడారు. సో సిచ్యువేషన్ ఆయనకి అర్థమైంది. చివరిలో మనం మామూలుగా వెళ్ళే పల్లెలన్నీ తిరిగి చూసిన తర్వాత ఫైనల్గా అర్థమైంది. దాని తర్వాత ఆయన 20 రూపాయలు ఎగస్ట్రా పెట్టి కేజీ మీద కొనడం జరిగింది. సో ఈ 3 బ్యాచ్లు అనమాట. మొత్తం 65 ఒక బ్యాచ్, 100 ఒక బ్యాచ్, ఇంకొకటి వచ్చేసి 40 ఒక బ్యాచ్. ఈ రకంగా 210 పిల్లలు ఆయనకి తీసివ్వడం జరిగింది. కాటా ప్రకారమే కొంటాడు ఆయన. సో మీకు పిల్లలు కావాలంటే జతల ప్రకారంగా కూడా ఉన్నాయి, కాట రూపంలో కావాలన్నా కాట రూపంలో కూడా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ మన నెంబర్ కనిపిస్తుంది, నెంబర్ కాల్ చేయండి. ఈయన ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చి 300 నుంచి 450 పిల్లలు